ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. ఏడాది కాలంలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారుతున్నాయి. కొత్త లెక్కలు తెరమీదికొస్తున్నాయి. సీమ జిల్లాల్లో సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖ పంపారు. పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆ నేత రాజీనామా ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఇదే సమయంలో ఆ నేత తదుపరి అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీకి సీనియర్ నేత, రాజంపేట ముఖ్య నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. పార్టీలో అనేక హోదాల్లో పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేసిన సుగవాసి రాజీనామా పార్టీలో సంచలనంగా మారింది. కొంతకాలంగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మనస్తాపానికి గురైన సుగవాసి రాజీనామాకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా రాజంపేట నుండి పోటీ చేసిన సుగవాసి వైసీపీ అభ్యర్థి ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గంలో జిల్లాల్లో మారుతున్న సమీకరణాల కారణంగా పార్టీ కార్యక్రమాలకు సుగవాసి దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల్లో పర్యటన సమయంలోనూ సుగవాసి హాజరు దూరంగానే ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుగవాసి పార్టీ సభల్లోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీకే చెందిన కీలక నాయకులపై శివాలెత్తిపోయారు. రాజంపేట నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ అధికారులు ఎవరూ రాకుండా కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీని భయపెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులతో కలిసి గత ఎన్నికల్లో తన కూటమికి కుట్ర చేశారని వాపోయారు. ఎవరైతే ఎన్నికల్లో మోసం చేశారో వారి వివరాలు పార్టీ అధినాయకత్వం వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. 4 దశాబ్దాల కాలంగా పార్టీలో పనిచేసిన సుగవాసి నియోజకవర్గంలో పరిస్థితులు వివరించినా వారిపైన చర్యలు తీసుకోకపోవడం మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు చేశారు. నియోజకవర్గంలో ఇసుక దందాకు పాల్పడుతున్నారని పలు సందర్భాల్లో ఆరోపించారు. దీంతో ఏడాది కాలం వారిపైన చర్యల కోసం వేచి చూసిన సుగవాసి ఇప్పుడు రాజీనామాలో లేఖలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రజలు, సన్నిహితులు సూచనలు, మనోభావాలను, అభిప్రాయాలను గౌరవిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పుడు సుగవాసి రాజీనామా తర్వాత పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.